నమస్కారం అండి. నా పేరు కాశీనాథుని శ్రీనివాసరావు. నేను ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని. గత 20 ఏళ్ళుగా నేను ఇదే ప్రొఫెషన్లో ఉంటున్నాను. జనరల్గా మనము మ్యూచువల్ ఫండ్స్ ఎటువంటి వాటికి, ఎస్పెషల్లీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మనం గమనిస్తే రిటైల్లో, అంటే మనలాంటి వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు చేసుకునే ఇన్వెస్ట్మెంట్స్, వ్యక్తులుగా చేసుకునే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎక్కువగా ఎటువంటి మ్యూచువల్ ఫండ్స్లోకి వెళ్తున్నాయని మనం గమనిస్తే ఇవి ఎక్కువగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోకి, అంటే షేర్లలో పెట్టే మ్యూచువల్ ఫండ్స్లోకి వెళ్తున్నాయి. చాలామందికి ఈ విషయం కూడా తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారంటే షేర్స్లో అయితే రిస్క్ ఉంది, ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉంటాయి, మ్యూచువల్ ఫండ్స్లో అంత ఫ్లక్చువేషన్స్ ఉండవు, ఇలాంటివన్నీ చాలామందికి ఊహలు ఉంటాయి. అయితే ఈ ఇన్వెస్ట్మెంట్ మనం షేర్లలో పెట్టే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేప్పుడు ఎటువంటి మన అవసరాలకి ఇది తగింది, దీర్ఘకాలపు అవసరాలకి ఇది చాలా ఉత్తమంగా ఉంటుందండి. దీర్ఘకాలం అంటే కనీసం ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు, ఇక ఆ పైన 20, 30 ఏళ్ళు, 50 ఏళ్ళు, 100 ఏళ్ళు కూడా అనుకోండి. మనం చరిత్ర గమనిస్తే ఈక్విటీ మార్కెట్స్ ఎక్కడైతే మనకి గణన జరిగిందో, అంటే గతకాలపు రిటర్న్స్ ఇలా ఉంటాయి అని చెప్పి వాళ్ళు దాన్ని జాగ్రత్తగా రికార్డ్ చేసి ఉంచారో అవి చూసుకుంటే కనుక 200 ఏళ్ళు చరిత్ర ఉన్నవి కూడా ఇతరత్ర ఏ సాధనాల కంటే కూడా ఈక్విటీలోనే ఎక్కువ వచ్చింది. అంటే 200 ఏళ్ళ క్రితం మ్యూచువల్ ఫండ్స్ లేవు. రమారమి ఒక నాకు తెలిసి 80 ఏళ్ల పైనుంచి పైబడి కూడా అమెరికాలో మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. మన దేశంలో మొట్టమొదటి మ్యూచువల్ ఫండ్ అనేది 64లో స్టార్ట్ అయింది. అప్పటికి అది మ్యూచువల్ ఫండ్ అనడానికి లేదు, ఎందుకంటే అది కొంత బ్యాంక్ లాగా పనిచేసేది, కొంత మ్యూచువల్ ఫండ్ లాగా పనిచేసేది. సో ఈ రిటర్న్స్ చూసినా ఆ రిటర్న్స్ చూసినా కూడా మనకు అర్థమవుతుంది, ఎందుకంటే దీర్ఘకాలంలో చాలా మంచి రిటర్న్స్ వస్తున్నాయి అనేది మనకి తెలుస్తుంది. ఆ ప్యాటర్న్ అనేది మనం కనిపెట్టచ్చు. వీటిల్లో ఎక్కువ రిటర్న్స్ వస్తాయి కాబట్టి గతకాలపు రిటర్న్స్ చూసి చాలామంది చేస్తున్నారు, కానీ వీటిలో లోతుపాతులు ఏమిటి, ఎందుకు మనం దీర్ఘకాలానికే చేయాలి? కొంతమంది 1 ఇయర్కి అవసరమైన డబ్బులు కూడా దీంట్లో పెట్టడం తెలియకుండా, వాళ్ళకి తెలియకుండా చేయటం జరుగుతుంది. కొంతమంది వాళ్ళకి ఎంతకాలం కావాలని అడగకుండా కూడా చేయించడం జరుగుతుంది. ఇది కొంచెం ఇబ్బంది కలిగే విషయము, ఎందుకంటే ఒక్కొక్కసారి ఇప్పుడు గడిచిన 1 ఇయర్లో జరిగినట్టుగా మార్కెట్కి ఎక్కడికి వెళ్లకుండా మార్కెట్ అక్కడే ఉండొచ్చు, కొంత పడిపోయి ఉండొచ్చు, ఆ పడిపోయిన లెవెల్లోనే కంటిన్యూ అవ్వచ్చు. ఇటువంటిప్పుడు ఏం జరుగుతుంది, నేను 1 ఇయర్కి ఇన్వెస్ట్ చేసిన తర్వాత నాకు ఎంత చక్కటి ఇన్వెస్ట్మెంట్ అయినా కూడా కొంత నిరాశ కలగచ్చు. 1 ఇయర్కి నాకు కావాలి తీసేసుకుంటాను, అప్పటికి నష్టంలో ఉన్నాను అనుకోండి, తప్పదు, నాకు అవసరం ఉంది కాబట్టి తీసుకుంటాను. సో అందువల్ల ఇటువంటి స్వల్పకాలపు ఇన్వెస్ట్మెంట్స్ని ఎప్పుడూ కూడా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో చేయకండి. ఈ పొరపాటు ఎప్పుడు చేయకండి, ఇబ్బంది పడతారు. వాళ్ళు ఎవరైనా సలహా చెప్పినా కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించండి. దీనికి తగ్గ ప్రోడక్ట్స్ వేరే ఉంటాయి, అంటే డెట్ ఫండ్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్, లేదా కొద్దిపాటి ఈక్విటీ ఉన్న ఫండ్స్ ఉంటాయి. స్వల్పకాలం కోసం అంటే మీరు 1 ఇయర్కి 2 ఇయర్స్కి చేయడానికి, ఒక 2-3 మంత్స్కి అలా చేయడానికి అయితే లిక్విడ్ ఫండ్స్, ఆర్బిట్రాజ్ ఫండ్స్, ఇలా రకరకాలు ఉంటాయి. సో మన సమయానికి తగ్గ ప్రోడక్ట్, ప్రతి సమయానికి ప్రతి టైం పీరియడ్కి తగ్గది మ్యూచువల్ ఫండ్లో ఉంది, కానీ దాన్ని మనం ఐడెంటిఫై చేసి తదనుగుణంగా మన ఇన్వెస్ట్మెంట్స్ మనం చేసుకుంటే ఇబ్బంది పడకుండా ఉంటాం. థ్యాంక్ యూ.